డేటా స్ట్రక్చర్ యూజింగ్ సి ఈ పేపర్కి సంబంధించి దీని యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, సో యూనిట్ వైజ్గా చెప్తాను, చాలా జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ యూనిట్ ఫస్ట్ యూనిట్లో మీరు మెటీరియల్ చూస్తే చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, బట్ వాటిలో నేను సింపుల్గా తక్కువ సమయంలో ఎలాంటి క్వశ్చన్స్ చదువుకుంటే ఈజీగా పాస్ అవుతారని చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఇందులో మీరు ఫస్ట్ క్వశ్చన్. ఓకే, సో ఇది చాలా సార్లు మీకు ఎగ్జామినేషన్లో రిపీట్ అయ్యే క్వశ్చన్, సో దీన్ని మిస్ చేయకండి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, ఇది కూడా మీ ఎగ్జామ్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయిన క్వశ్చనే. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ సెవెంత్ ఈ రెండింటి నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఓకేనా, ఒకటి రెండు ఈ రెండింటి నుంచి ఒకటి వస్తుంది. ఓకేనా, సో ఈ యూనిట్లో ఈ 3 క్వశ్చన్స్ చదివితే సరిపోద్ది. ఓకే, మొత్తం 4, బట్ ఈ రెండిట్లో మీకు ఒకటి పక్కా. ఓకేనా, నెక్స్ట్ రెండు ఇంపార్టెంట్ క్వశ్చన్, రెండిట్లో ఏదో వచ్చినా సరే ఆ క్వశ్చన్ వచ్చేస్తుంది, కాబట్టి రెండు చదవండి. నెక్స్ట్ యూనిట్ 2. యూనిట్ 2లో మీరు ఖచ్చితంగా చదవాల్సినటువంటి క్వశ్చన్స్ ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, వీటితో పాటు ఎందుకైనా మంచి ఫిఫ్త్ క్వశ్చన్ కూడా చదవండి. ఓకేనా, సో ఇది కూడా మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్లో రిపీట్ అయింది. ఓకే, సో కాబట్టి ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ థర్డ్ యూనిట్. థర్డ్ యూనిట్లో సెకండ్ క్వశ్చన్ చదవండి. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చదవండి. దీంతో పాటు సెవెంత్ క్వశ్చన్, ఈ 3 చదివితే సరిపోద్ది. ఓకేనా, సరే అయితే క్వశ్చన్స్ ఇస్తున్నారు బాగుంది, బట్ వీటికి ఆన్సర్స్ సంగతి తెలిసి అని అడుగుతున్నారు. ఓకే, సో మీకు ఈ పేపర్ ఎలా ఇచ్చినా సరే వీటికి ఆన్సర్స్ కూడా మీకు సింపుల్గా అర్థమయ్యే విధంగా దీనిపైన ఒక పర్ఫెక్ట్ కోర్స్ డిజైన్ చేయడం జరిగింది. ఓకే, సో దానికోసం మీరు ఏం చేస్తారంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి డిఎంటీ లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఓవర్ వ్యూ కంటెంట్ కనిపిస్తుంది, కంటెంట్లోకి వెళ్ళండి. ఓకే, వెళ్తే ఇక్కడ దీనికి సంబంధించిన టోటల్ 5 యూనిట్స్ పీడిఎఫ్స్, వీడియో క్లాసెస్, వీటితో పాటు ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకేనా, మీకు ఏదో పీడిఎఫ్ చెప్పానో ఆ పీడిఎఫ్ ప్లస్ లేటెస్ట్ మోడల్ పేపర్స్. ఓకేనా, సో పీడిఎఫ్స్ మొత్తం 5 యూనిట్స్ పీడిఎఫ్స్, 5 యూనిట్స్ వీడియో క్లాసెస్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మోడల్ పేపర్స్, ఇవన్నీ కలిపి 99 రూపీస్కే 6 మంత్స్ వ్యాలిడిటీతో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ 6 మంత్స్లో మీకు ఏ డౌట్ వచ్చినా సరే యాప్ కార్నర్లో వాట్సాప్ హెల్ప్ కూడా ఉంటుంది. ఓకేనా, అండ్ ఇది కొంతమంది సార్ ఓన్లీ ఒక యూనివర్సిటీగా అనుకోవద్దు. ఓకే, ఏపీలో ఉన్న అన్ని యూనివర్సిటీ వాళ్ళకి ఈ కోర్స్ యూజ్ అవుతుంది. ఓకేనా, ఇన్ కేస్ ఈ 6 మంత్స్లో మీకు ఏ డౌట్ వచ్చినా యాప్ కార్నర్లో వాట్సాప్ హెల్ప్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ యూనిట్ 4. యూనిట్ 4లో మీరు ఖచ్చితంగా చదవాల్సినటువంటి క్వశ్చన్స్ ఫస్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్. ఈ క్వశ్చన్స్ చదువుకుంటే మీకు మ్యాక్సిమం ఈ యూనిట్లో మొత్తం కాన్సెప్ట్ ఇక్కడే కవర్ అవుతుంది. ఓకే, అట్ ద సేమ్ టైం మీకు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ యూజ్ అవుతాయి, అదేవిధంగా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా యూజ్ అవుతాయి. ఓకేనా, ఫిఫ్త్ యూనిట్. ఫిఫ్త్ యూనిట్లో ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, దీంతో పాటు ఫోర్త్ క్వశ్చన్, ఈ 3 సరిపోతాయి. ఇలా మీకు యూనిట్కి టాప్ 3 చెప్పాను. యూనిట్కి టాప్ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో టాప్ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని కామెంట్ చేయండి. సో వాళ్ళ కోసం వీలైనంత త్వరగా వీడియో మధ్యకి తీసుకురావడం జరుగుతుంది. ఓకే, సో ఇన్ కేస్ ఇంకా ఏమైనా సబ్జెక్ట్స్ ఈ విధంగా మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలనుకుంటే వాటి యొక్క నేమ్స్ కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఖచ్చితంగా వాటిపైన వీడియో చేస్తాను. ఓకే, సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ. డిజిటల్ లాజిక్ డిజైన్ ఈ పేపర్కి సంబంధించి దీని యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, సో ఎగ్జామినేషన్స్లో మీరు మిస్ చేసుకోకుండా చదవాల్సినటువంటి క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయి అంటే అలాంటి క్వశ్చన్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. సో యూనిట్ వైజ్గా చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ యూనిట్లో మీకు చాలా క్వశ్చన్స్ ఉంటాయి, బట్ వాటిలో తక్కువ సమయంలో నేను ఖచ్చితంగా చదవాలి, ఈ యూనిట్లో నేను ఖచ్చితంగా చదవాల్సినటువంటి క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయి, ఈ క్వశ్చన్స్ చదువుకుంటే నాకు ఈజీగా మంచి మార్క్స్ వస్తాయి, ఈ క్వశ్చన్స్ చదువుకుంటే ఈజీగా పాస్ అయిపోవచ్చు, అలాంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యూనిట్ వైజ్గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో ముందుగా మీరు ఫస్ట్ యూనిట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, దీంతో పాటు థర్డ్ క్వశ్చన్. ఓకే, యూనిట్కి 3 క్వశ్చన్స్, యూనిట్కి టాప్ 3 ఇచ్చాను. ఒక వీటిలో ఇంకా టాప్ 3 అడగొద్దు. ఓకే, రైట్. నెక్స్ట్ ఒకవేళ టాప్ 2 కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో ఆ టాప్ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్ కామెంట్ చేయండి. నెక్స్ట్ యూనిట్ 2. యూనిట్ 2లో ఫస్ట్ క్వశ్చన్ చదవండి, చాలా ఇంపార్టెంట్. సెకండ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్. ఈ క్వశ్చన్స్ మీకు లాంగ్ ఆన్సర్ యూజ్ అవుతాయి, అదేవిధంగా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా యూజ్ అవుతాయి. ఓకేనా, సో వీటి యొక్క ఆన్సర్స్ క్వశ్చన్ చూసి భయపడిపోవద్దు. వీటి యొక్క ఆన్సర్స్ సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా కోర్సులో ప్రొవైడ్ చేయడం జరిగింది, దాని గురించి కూడా చెప్తా. ఓకే, నెక్స్ట్ యూనిట్ 3. యూనిట్ 3లో 1, 2, 3 ఈ క్వశ్చన్స్ చదువుకుంటే సరిపోద్ది. ఓకే, ఇక్కడే మీకు కాన్సెప్ట్ మొత్తం కవర్ అయిపోతుంది, వీటి నుంచే మీకు క్వశ్చన్స్ వస్తాయి.
ఓకేనా? సో, ఈ రిలేటెడ్‌గా మీరు ఏ క్వెషన్ ఇచ్చినా సరే ఇవే ఆన్సర్స్ రాయొచ్చు. ఇదండి ఇక డయాగ్రామ్స్ అంతే డిఫరెన్స్. ఓకే. ఈ క్వెషన్ చూస్తే మీరు ఇవి ఆన్సర్ రాసేయవచ్చు. ఓకేనా? సో, ఇలా కొంతమంది ఏం చేస్తున్నారు సార్ క్వెషన్స్ ఇస్తున్నారు బాగుంది. బట్ వీటికి ఆన్సర్ సంగతి ఏంటి సార్ అని అడుగుతున్నారు. మీకు ఈ సబ్జెక్ట్ ఎలా ఇచ్చినా సరే మీరు ఈజీగా పాస్ అయిపోయే విధంగా మీకు దీనిపైన ఒక పర్ఫెక్ట్ కోర్స్ డిజైన్ చేయడం జరిగింది. దానికోసం మీరు ఏం చేస్తారంటే ప్లే స్టోర్‌లోకి వెళ్లి డీఎంటీ లాజిక్స్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడి నుంచి కూడా మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ చేసుకొని ఓపెన్ చేస్తే మీకు యాప్ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతది. ఇక్కడ మీకు సెమిస్టర్స్ కనిపిస్తాయి. మీ సెమిస్టర్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ మనం చూడండి. మొత్తం సెకండ్ సెమ్‌లో అది మ్యాథ్స్ అవ్వచ్చు, ఫిజిక్స్ అవ్వచ్చు, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, కంప్యూటర్స్, స్కిల్ పేపర్స్, ఓకే. సప్లై పేపర్‌తో సహా మిగతా ఎన్ని గ్రూపులు ఉన్నాయో అన్ని గ్రూపుల వాళ్ళకి మన దగ్గర కోర్సులు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇదిగోండి. సప్లై పేపర్‌తో సహా అన్ని సబ్జెక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. ఓకే. సో, అన్ని సెమిస్టర్స్ వాళ్ళకి అన్ని సబ్జెక్ట్స్ ఇలానే ఉంటాయి. ఓకేనా? ఓన్లీ సెకండ్ సెమ్‌దే ఉన్నాయి. మిగతా సెమ్‌లు లేవు. అన్ని సబ్జెక్ట్స్ అన్ని గ్రూపుల వాళ్ళకి ఇలానే ఉంటాయి. మనం మాట్లాడుకున్న పేపర్ ఏంటి? డిజిటల్ లాజిక్ డిజైన్. క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు ఓవర్ వ్యూ కంటెంట్ కనిపిస్తది. కంటెంట్‌లోకి వెళ్ళండి. వెళ్తే ఇక్కడ దీనికి సంబంధించిన పీడిఎఫ్స్, వీడియో క్లాసెస్, ఇంపార్టెంట్ క్వెషన్స్, మోడల్ పేపర్స్ ఇవన్నీ కలిపి ₹99కే 6 మంత్స్ వ్యాలిడిటీతో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ ఈ 6 మంత్స్‌లో మీకు ఏ డౌట్ వచ్చినా యాప్ కార్నర్‌లో వాట్సాప్ హెల్ప్ కూడా ఉంటది. ఓకేనా? సో, మీరు ఈరోజు కొన్నారు. మీకు 3 మంత్స్ తర్వాత ఓపెన్ చేశారు. ఫస్ట్ యూనిట్ అర్థమైంది. సెకండ్ యూనిట్ బాగా అర్థమైంది. థర్డ్ యూనిట్‌లో పలానా క్వెషన్ మీకు డౌట్. అలాంటి సిట్యుయేషన్స్‌లో మీకు ఈ వాట్సాప్ హెల్ప్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా? సో, ఇంకా మీకు ఈ యొక్క పర్టిక్యులర్ ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఇది మీకు ఏపీలో ఉన్న అన్ని యూనివర్సిటీ వాళ్ళకి యూజ్ అవుతుంది. ఓన్లీ ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు లేదా సర్టెన్ యూనివర్సిటీ వాళ్ళకి కాదు. ఏపీలో ఉన్న అన్ని యూనివర్సిటీ వాళ్ళకి యూజ్ అవుతుంది. ఫర్ టోటల్ 5 యూనిట్స్ పీడిఎఫ్స్, వీడియో క్లాసెస్, ఇంపార్టెంట్ క్వెషన్స్, మోడల్ పేపర్స్ ఇవన్నీ కలిపి ₹99కే 6 మంత్స్ వ్యాలిడిటీతో ఇన్ని ఫెసిలిటీస్‌తో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇన్ కేస్ ఇంకా మీకేమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే మీకు వాట్సాప్ నంబర్ ఇస్తాను. ఆ నంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి. ఓకే. నెక్స్ట్, నెక్స్ట్ యూనిట్. ఫోర్త్ యూనిట్‌లో మీరు ఖచ్చితంగా చదవాల్సినటువంటి క్వెషన్స్ ఇవి. ఫస్ట్ క్వెషను, సెకండ్ క్వెషను, దీంతో పాటు థర్డ్ క్వెషను. ఓకేనా? సో, ఇవి సరిపోతాయి. నెక్స్ట్ ఫిఫ్త్ యూనిట్. ఫిఫ్త్ యూనిట్‌లో ఫస్ట్ క్వెషన్ చదవండి. నెక్స్ట్ సెకండ్ క్వెషన్ ఇది కూడా ఇంపార్టెంటే. దీంతో పాటు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే థర్డ్ క్వెషన్, ఫోర్త్ క్వెషన్, ఫిఫ్త్ క్వెషన్ ఈ మూడిటి నుంచి ఒక క్వెషన్ వస్తది. ఓకేనా? ఏ క్వెషను? థర్డ్, ఫోర్త్ దీంతో పాటు ఫిఫ్త్. ఈ మూడిటి నుంచి ఒక క్వెషన్ వస్తది. ఈ 3 క్వెషన్‌లు కాదు. ఓకేనా? సో, ఈ మూడిటి నుంచి ఒక క్వెషన్ వస్తది. మిగతా 2 క్వెషన్‌లు ఈ 2. ఓకేనా? సో, ఇలా మీకు యూనిట్‌కి టాప్ 3 ఇచ్చాను. ఇదిగోండి ఈ క్వెషన్. యూనిట్‌కి టాప్ 3 ఇచ్చాను. ఒకవేళ మీకు యూనిట్‌కి టాప్ 2 ఇంపార్టెంట్ క్వెషన్స్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్‌లో టాప్ 2 ఇంపార్టెంట్ క్వెషన్స్ కామెంట్ చేయండి. వాళ్ళ కోసం వీలైనంత త్వరగా వీడియో మధ్య తీసుకురావడం జరుగుతుంది. ఓకేనా? సో, వీడియో మీకు నచ్చితే, వీడియో మీకు యూజ్‌ఫుల్ అయిందని అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మీలాంటి మరికొంతమందికి వీడియో అనేది రికమెండ్ అవుతుంది. ఓకే. అండ్ అదే విధంగా ఇన్ కేస్ మీకు ఇంకేమైనా సబ్జెక్ట్స్ కావాలనుకుంటే వాటి యొక్క నేమ్స్ కూడా కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఓకే. సో, ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్‌లో ఉంచుకోండి. థాంక్ యూ.